హాయ్ అండి, అందరికి నమస్కారం. శ్రీరామ్ మిడిపి భాస్కర్. ఇవాళ మనం ఒక ప్రొక్టాలజిస్ట్ ని కలవడానికి వచ్చాం. బ్రీఫ్ గా తన మాటలో తన గురించి తెలుసు. హాయ్ సార్, నా పేరు భాస్కర్. మీ గురించి? నమస్తే, నా పేరు డాక్టర్ చెరాల శ్రీనివాస్, ఆయుర్వేదిక్ యానోరెక్టల్ స్పెషలిస్ట్, ప్రోక్టాలజిస్ట్, సాహితీ ఆయుర్వేదిక్ పైల్ స్పెషాలిటీ క్లినిక్, బోడుప్పల్. ఫిషర్ అది ఎలా వస్తుంది? ఫిషర్ అంటే ఏంటిది? ఫస్ట్ ఫిషర్ అనగా మలద్వారంలో వచ్చే వ్యాధుల్లో ఒకటి. దీన్ని పరికర్తిక అని కూడా అంటారు. ఇది మోషన్ హార్డ్ రావడం వల్ల ఆ మలద్వార కండరాలు కుంచకపోయి మలము గట్టిగా పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే మలద్వారంలో కట్ అవుతుంది. ఆ చీలికనే మనం ఫిషర్ అని అంటాం. సో దీనిలో టైప్స్ ఏమైనా ఉంటాయా? టైప్స్ కనుక గమనించినట్లయితే అది ఎక్యూట్ ఫిషర్ అని, క్రానిక్ ఫిషర్ అని రెండు రకాలుగా ఉంటుంది. ఎక్యూట్ ఫిషర్ అంటే చీలికలాగా ఏర్పడిన తర్వాత 6 నుంచి 8 వారాల్లో దాన్ని మనము ఎక్యూట్ ఫిషర్ కిందకి తీసుకోవచ్చు. నెక్స్ట్ క్రానిక్ ఫిషర్ అంటే 6 నుంచి 8 వారాలు దాటిన తర్వాత అక్కడ చిన్న పిలకలాగా ఫిషర్ బెడ్ నుంచి చిన్న పిలకలాగా ఏర్పడుతుంది అనమాట. దాన్ని సెంటినరీ ట్యాగ్ అంటారు, సెంటినరీ పైల్ మాస్ అని కూడా అంటారు. దీన్ని క్రానిక్ ఫిషర్ అని కూడా తీసుకోవచ్చు. సార్ దీంట్లో అది మనుషులకు ఎలా అటాక్ట్ అవుతుంది? అది యాక్చువల్లీ ఫిషర్ రావడానికి మనం చూసినట్లయితే కారణాలు మెయిన్గా మలబద్ధకము వల్లనే ఈ ఫిషర్ అనేది వస్తుందన్నమాట. మలబద్ధకం వల్ల ఆ మలద్వార కండరాలు అనేటి దగ్గరికి కుంచకపోయి -6 లేదా 12 పొజిషన్లో చీలికలాగా ఏర్పడుతుంది. దీన్ని మనం ఫిషర్ లాగా మనం ట్రీట్ చేస్తుంది. సో ఇదొకటి. సెకండ్ ఏంటంటే మనం ఎక్కువ ముక్కడం వల్ల, ఎక్కువసేపు మోషన్ రాకుండా ఎక్కువ కాన్స్టెంట్గా ముక్కడం వల్ల, దీనివల్ల ఏమవుతుందంటే మలద్వార కండరాల మీద ప్రెషర్ పడుతుంది. దీనివల్ల కూడా ఫిషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సార్ దీంట్లో ఇప్పుడు లక్షణాలు ఏముంటాయి సార్? ఇప్పుడు మనము లక్షణాలు కనుక గమనించినట్లయితే దీంట్లో సివియర్ పెయిన్ ఉంటుంది. అప్ టు 1 hour or 2 hours, 24 hours మోషన్ స్టూల్ పాస్ చేసిన తర్వాత 24 hours దాకా మనకు బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. బ్లీడింగ్ అనేది మోషన్ కి అంటుకొని రావడం లేదా 1 or 2 drops ఉంటుంది. హెవీ బ్లీడింగ్ అయితే తక్కువ ఉంటుందన్నమాట. ఈ లక్షణాలు అప్పుడప్పుడు దురదలాగా కూడా వస్తుంది మోషన్ మలద్వార. ఈ లక్షణాలు చూసి మనం ఫిషర్ అని. సార్ ఇదంతా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది. మీ ట్రీట్మెంట్ థెరపీ కూడా చాలా మంచిగా చెప్పారు సార్. కానీ మన సబ్స్క్రైబర్స్ కి, అంటే మీ ఫాలోవర్స్ కానీ మీ సబ్స్క్రైబర్స్ కానీ, మీరు ఏమైనా కొత్తగా డిస్కౌంట్స్ కానీ, లేకపోతే మీ అసలు ప్రైస్ ఎంత, అసలు వాళ్ళు ఎలా దీన్ని, అంటే కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి ఎలా మీరు చెప్పగలరు? సజెషన్ ఎలా అయిపోతుంది? తప్పకుండా మనకు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అయిపోతుంది. సాధ్యమైనంత వరకు రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది. అంతేకాకుండా కండిషన్ బట్టి రీజనబుల్గా మనం చేయడం అనేది జరుగుతుంది. కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. మనకు అన్ని డే కేర్ ప్రొసీజర్లే ఉంటాయి. అడ్మిషన్స్ అనేది 95% ఉండవు అనమాట. మేజర్గా లోకల్లోనే చేస్తాము. ఫైనల్ దాకా కూడా మ్యాక్సిమం ఉండదు. మరీ క్రానిక్ వాటికి తప్ప మిగతాది ఉండదు అనమాట. నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ప్రికాషన్స్ అయితే మీరు తీసుకుంటే వీటి నుంచి దూరంగా ఉండొచ్చు.